నమస్తే. ఈ ఊర్లో చూస్తా అంటే మేము ఒక 40 ఏళ్ల కిందట 40-50 ఏళ్ల కిందట చూసినట్టు ఉంది నాకు. ముందందరూ గ్రామస్తులందరూ సాయంకాలం అయ్యేటప్పటికి కూర్చొని ఎవరికి వాళ్ళు చెప్పేవాళ్ళు, ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇట్లాంటి పెద్దవాళ్ళతో కాలక్షేపం చేసేవాళ్ళు. ఆ హెల్త్ బాగుండేది. యాక్చువల్లీ మన ఏజ్ 100 నుంచి 150-200 ఏళ్ళు మన ఏజ్. కానీ ఎందుకు తగ్గిపోతుంది ఈరోజు అంటే పొల్యూషన్ అయిపోయింది, పర్యావరణం అనేది నాశనం అయిపోయింది. నేను 1992 నుంచి నేను ఇది చేస్తున్నా. హిందూపూర్లో ఆర్టీసీ కాలనీ, త్యాగరాజ నగర్. నా బిజినెస్ కోసం నేను 20 ఏళ్ళు కర్ణాటకకు పోయినా, మళ్ళీ రిపీట్ అగైన్ మా నేటివ్ ప్లేస్ ఇక్కడే కొట్నూరు. పర్యావరణం నాశనం అయితే ఏమవుతుందని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ పర్యావరణ బాగుండాలి అనే ఉద్దేశాలు అన్నప్పుడు చెట్లు దొరకవు, చెట్లు దొరికినప్పుడు పెట్టాలనే మూడు ఉండదు. కాబట్టి అందరికీ ఉచితంగా ఇస్తూ మొక్కలు నాటాలా అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ చేస్తున్నాను. మనం 150 ఏళ్ళు 200 ఏళ్ళు ఎందుకు బతుకుతాం లేదంటే మనం ఫుడ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది, వాతావరణ కాలుష్యం ఎక్కువైపోయింది. వాతావరణ కాలుష్యం దేంతో బాగా అవుతుంది అంటే ఓన్లీ చెట్ల వల్లే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి. మనం 150 నుంచి 200 ఎందుకంటే మనం తినే ఫుడ్ ఏమైందంటే ఫుడ్ ఏమైందంటే మనము ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ తింటాం, మళ్ళీ మధ్యాహ్నం తింటాం, మళ్ళీ ఫ్రెండ్ పిలిస్తే ఆడా కుమ్ముతాం, మళ్ళీ నైట్ ఇంటికి పోయి తిడతారని చెప్పి మళ్ళీ తింటాం. ఏమవుతుంది, ఇప్పుడు కారుకి ఒక 100 లీటర్లు డీజిల్ వేస్తాం. ఆ 100 లీటర్లు ఉండే వరకు ఓకే, అది 20 లీటర్లకి అయిపోతే దానికి కావాల్సింది పోవాల్సింది 10 లీటర్లు రోజుకి అనుకోండి. మీకే 100 లీటర్లు ఉంటే ఏమవుతుంది, ట్యాంక్ ఫుల్ అవుతుంది, బర్న్ డమార్ అంటుంది. అట్లనే మన కడుపులన్నీ డమార్ అయ్యి హెల్త్ అంతా పాడైపోయి మనము 70 నుంచి మన తాత వాళ్ళు 100 ఏళ్ళకి వచ్చినారు. ఇప్పుడు వచ్చేటప్పటికి మనము 60-70 లాస్ట్. ఫుడ్ వల్లే మనకు ప్రాబ్లం వస్తుంది. ఫుడ్ సర్చ్ చేసుకుంటే మన హెల్త్ బాగుంటుంది, ఏజ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఇంజను 40,000 కిలోమీటర్లు తిరిగేటప్పటికి బోర్కి వస్తుంది. మన ఇంజన్ రాదే, ఆ మందు కూడా అలాగే బోర్కి వచ్చి వెళ్ళిపోతాం, డమార్ అంటాం. రాకుండా ఉండాలంటే ఆ 40,000 కిలోమీటర్లు మన లైఫ్ లాంగ్ వాడుకోవాలి. దాన్ని పోతాంది కదా అని 10,000 కిలోమీటర్లు వెళ్ళిపోతే ఏమవుతుంది, అట్లా పోయి మన లైఫ్ స్పాన్ అనేది తగ్గించుకుంటున్నాం మనమే. నిత్యంగా మనకు ఎంత అవసరమో అంతే తినాలా. ఆక్సిజన్ మొత్తం ఎత్తిపోయింది. నేను చూసినప్పటికీ ఇప్పటికే కొన్ని లక్షల చెట్లు, మీకే తెలిసి ఉంటుంది ఎన్ని వేల చెట్లు కొడతా. కొట్టే తప్పు కాదు, పెట్టాలా. ఒక చెట్టుకి 10 పెడితే కానీ మనకు వాతావరణ కాలుష్యం ఉండదు. ఈ ఫ్యాక్టరీలు అయితే ఈ ఏరియాలో హిందూపూర్ ఏరియాలో ఏం ఫ్యాక్టరీలు ఉండే, రాను ఇంకా చుట్టూ ఫ్యాక్టరీలు వస్తున్నాయంటే మనం ఇంకా లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది అనే కానీ అర్థము. దాని నుంచి నథింగ్. మన పెద్దలు బతకలేదా, ఏం లక్షలే అవసరమా? ఇంటికి మనం ఎంత కావాలో అంత సంపాదించుకోవాలా. ఏమన్నా చనిపోయినాడు ఏమన్నా ఇప్పుడు సంపాదించుకుంటాడు. మన అన్న ఒక 10 లక్షలు వేస్తుంటే 10 లక్షలు ఇచ్చి పంపిస్తామా? మనం ఏమన్నా వేస్తాము, 2 బురుగులు 2 కాయిన్స్ వేస్తాం, చలో. కాబట్టి ఏదైనా ఊరికి మంచి చేయాలా అనేది ఒక మంచి ఉద్దేశంతో మీరు చేస్తూ ఉండేది ఎక్సలెంట్గా ఉంది. ప్రతి పల్లెలో కూడా మీ ఊరిలాగా మీ ఊరిని ఒక మోడల్గా తీసుకొని ప్రతి ఊరిలో ఇట్లా చేస్తే హెల్త్ బాగుంటుంది, అందరూ కమ్యూనిటీ అనేటిది ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఈ ఊరి ప్రజలకు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.